అయితే అదిరిపోయింది. ఆహా టేస్ట్ అయితే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వెంటనే మీరైతే ట్రై చేసేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. నేను ఇవాళ నా లక్కీస్ కిచెన్ కి మళ్ళీ తీసుకొచ్చేసిన. ఇవాళ నేను ఒక మంచి డెజర్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసిన. సో నేను ఇవాళ మీకు చూపించబోయే డెజర్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ జాగరీ హల్వా. బీట్రూట్ జాగరీ హల్వా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎస్, సో చాలా మందికి బీట్రూట్ అంటే నచ్చదు. సో బీట్రూట్ ని ఇలా టేస్ట్ గా ప్రిపేర్ చేసుకొని తింటే అయితే అసలు లొట్టలేసుకుంటే తింటారు, అంత బాగుంటది టేస్ట్ అయితే. సో ఈ రెసిపీస్ మా సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఇవాళ మన కిచెన్ లో అయితే చూపించబోతున్నా. చెక్అవుట్. సో అందుకోసం అని మనకి బీట్రూట్ హల్వా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా. సో గ్రేట్ చేసుకున్న బీట్రూట్, డ్రై ఫ్రూట్స్, కొంచెం మిల్క్, అలాగే బెల్లం, అండ్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గీ. సో గీ వల్ల మనకి రెసిపీ అంతా చాలా డెలిషియస్ గా టేస్టీగా అయితే ఉండబోతుంది. సో అందుకోసం నేనైతే ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టేసుకొని ఫ్లేమ్ అయితే లిడ్ చేసేసుకున్నా. సో మనకి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది. హీట్ అయినాక ఇప్పుడు అయితే మనం ఇందులో గీని అయితే యాడ్ చేస్తున్నాం. ఇందులో కొంచెం గీని అయితే యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది వన్స్ మనకి హీట్ అయినాక ఇప్పుడు గ్రేట్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా, ఇప్పుడు గ్రేట్ చేసుకున్న ఈ బీట్రూట్ అయితే మనం ప్యాన్ లోకి అయితే వేయాలి. ఎందుకంటే ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి మనం ప్యాన్ లో. ఇప్పుడు ఇందులో ప్యాన్ లో అయితే నేను బీట్రూట్ అయితే యాడ్ చేసేసుకున్నా, గ్రేట్ చేసుకుంది. ఇప్పుడు గీలో అయితే దీన్ని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా రోస్ట్ అయితే చేయాలి. సో మనకి ఇదైతే పచ్చి వాసన పోవాలి, మనకి మంచిగా బీట్రూట్ అనేది మంచిగా బాగా ఉడికినట్టు అయితే అవ్వాలి. ఇది పచ్చి వాసన పోతేనే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా యమ్మీగా అయితే వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ కొద్దిసేపు అయితే కొంచెం మనం దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఉడకడానికి. సో దీనిపైన అయితే నేనైతే లిడ్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే లిడ్ పెట్టుకుంటే మనకి జల్దీ అదైతే ఉడికిపోతుంది. సో ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ సెక్షన్ లో అయితే మీరు తెలుపొచ్చు. సో నేను అలాంటి రెసిపీస్ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే తప్పకుండా నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా మీకు కావాల్సిన రెసిపీ అయితే నేను కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. నేను మీ నేమ్ తో సహా రెసిపీ ప్రిపేర్ చేసిన రోజు మీ నేమ్ మెన్షన్ చేసి మీ గురించి స్పెషల్ గా వీడియోని అయితే డెడికేట్ చేస్తాను. సో బీట్రూట్ హల్వా వల్ల ఈ డెజర్ట్ రెసిపీ చాలా మందికి అయితే అన్నం తిన్న వెంటనే డెజర్ట్ తినాలని ఉంటుంది కొంతమందికి అయితే. సో ఎంత మందికి అలా డెజర్ట్స్ తినాలి అనే కోరిక అయితే ఉంటుందో నా కమెంట్ సెక్షన్ అయితే తెలపండి. అండ్ దానితో పాటు నేను మెయిన్ గా మీకు బీట్రూట్ జాగరీ హల్వా ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా అంటే ఇది ఒక రేర్ రెసిపీ. చాలా మంది బీట్రూట్ నార్మల్ గా తినాలంటే వాళ్ళు ఇష్టపడరు. సో ఇలా చేసుకొని తింటే అయితే లొట్టలు వేసుకుంటే అయితే వాళ్ళు తినేస్తుంటారు. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి బీట్రూట్ హల్వా తింటే. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్ట్ హెల్త్ కైనా, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కైనా, అండ్ అలాగే స్కిన్ టోన్. సో స్కిన్ అనగానే అందం గుర్తొస్తుంది, స్కిన్ అనగానే అందం గుర్తొస్తుంది. సో అందానికి కూడా ఈ బీట్రూట్ అనేది చాలా ఇష్టం. సో చాలా మంది అయితే బీట్రూట్ హెయిర్ ప్యాక్స్, బీట్రూట్ ఫేషియల్ ప్యాక్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో బీట్రూట్ ఇలా రెసిపీ ప్రిపేర్ చేసుకొని తిన్నా కూడా మీకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. సో వెంటనే నా రెసిపీ చూసేసి అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్ లో టేస్ట్ ఎలా వచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. లాస్ట్ బీచ్ వ్లాగ్ ఎలా ఉందో కూడా నా కమెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా నా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ నాది ఇంకో ఛానల్ కూడా ఉంది, దృశ్యాస్ ద ఫ్యాషన్ ఫ్రోలిక్. ఇంకా ఎవరికైనా తెలియకపోతే వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చేసిన. సో ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ అందులో నేనైతే మంచి ఆఫర్ అయితే పెట్టేసిన. ఇప్పటివరకు నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఆఫ్ సారీస్ లో మీరు ఏ 2 సారీస్ అయినా పిక్ చేసుకున్నా కూడా 100 రూపీస్ ఆఫర్ అయితే నేను ఇచ్చేస్తున్నా మీకు. దానితో పాటు ఫ్రీ షిప్పింగ్, కాంప్లిమెంటరీ గిఫ్ట్, అలాగే గివ్ అవేకి అయితే మా కస్టమర్స్ ఎలిజిబుల్ అవుతారు.
వెంటనే నా ఛానల్కి వెళ్ళిపోయి వీడియోస్ అన్ని చూసేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వెంటనే షాపింగ్ అయితే చేసేయండి. సో ఇప్పుడైతే ఇది ఉడికిందో లేదో చూద్దాం. ఇది కొంచెం మనకైతే ఉడికింది. సో ఉడికినాక ఇప్పుడు నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా. సో చూడండి. ఒక దిక్కు బీట్రూట్ హల్వా అయితే మనకి మిల్క్ పోసేసిన అది కొంచెం ఉడుకుతుంది. సో ఆ లోపు నేనైతే ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేస్తాను. కొంచెం అయితే గీ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే మనం మంచిగా బ్రౌనిష్ వచ్చే వరకు రోస్ట్ అయితే చేసుకోవాలి. ఏ డెజర్ట్ కి అయినా మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఆ లుక్ నే చేంజ్ చేస్తుంది ఆ పైన. సో మనకి ఆ డెజర్ట్స్ పైన డ్రై ఫ్రూట్స్ అనేది చల్లినా లేకపోతే దాని టేస్ట్ వల్ల మొత్తం డెజర్ట్ కి ఒక మంచి డెలిషియస్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో అందుకోసం నేను పక్కన గీ తీసేసుకొని ఓకే. సో ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే ఇవి ఎందుకు సో ఇలాచీ కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మనకి డెజర్ట్స్ లో. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఇలాచీస్ అయితే తీసుకున్నా. సో ఇలాచీని అయితే కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొంచెం సేపు మిల్క్ పోసేసి దాన్ని అయితే బాయిల్ చేసుకున్నాం కదా బీట్రూట్ ని. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. సో మీరు చూసారు కదా ఫస్ట్ వేసినప్పుడు మంచి పింకిష్ రెడ్ అయితే ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా డార్క్ రెడ్ కలర్ అయితే అయితే బాయిల్ అయినాక ఎలా ఉంటుందో అలా అయిపోయింది. సో ఫస్ట్ గ్రేటెడ్ బీట్రూట్ అయితే గీలో రోస్ట్ చేసేసుకున్నా. దాని తర్వాత మిల్క్ అయితే పోసుకొని దాన్ని బాయిల్ అయితే వేసుకున్నా. సో ఇప్పుడైతే మనకి కొంచెం బాయిల్ అయితే అయింది, హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేనైతే బెల్లం అయితే యాడ్ చేసేస్తున్నా. సో మీకు తగినంత మీ టేస్ట్, మీకు బెల్లం ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే అది లిక్విడ్ అయిపోతుంది బీట్రూట్. సో మనం బీట్రూట్ యాడ్ చేసిన దానికి కొంచెం తక్కువ క్వాంటిటీలో, సపోజ్ హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నారంటే పావు కేజీ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. లేదా పావు కిలో వేసుకుంటే అంతకన్నా తక్కువ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. సో క్వాంటిటీ ఎప్పుడు తక్కువ తీసుకుంటే ఏంటంటే దానికి కరెక్ట్ సెట్ అయిపోతుంది. మీరు ఎక్కువ బెల్లం ఎక్కువ షుగర్ వేసేసుకుంటే సిరప్ లేక అయిపోతుంది డెజర్ట్ అనేది. సో నేనైతే ఇక్కడ తక్కువ పావు కిలో అంత బెల్లం అయితే తీసేసుకుంటున్నా. సో మనకు అది హీట్ మెల్ట్ అవుతుంది. అది అందులోనే మనకి బెల్లం వేసుకున్నాక మనం లిడ్ మరీ క్విక్ గా పెట్టేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ బెల్లం అనేది కరిగిపోతుంది లోపల. సో అందుకని నేను మళ్ళీ లిడ్ అయితే ప్లేట్ పెట్టేసుకున్నా. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా బ్రేక్ తీసుకున్నా.